మామ వెల్కమ్ బ్యాక్. yesterday మార్చి 30న అరణ్మనే పార్ట్ 4 థింక్ మ్యూజిక్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ అయితే డ్రాప్ అయింది. తమిళ్ ట్రైలర్, సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. సో మీకు తమిళ్ లాంగ్వేజ్ వస్తే కనుక తమిళ్ ట్రైలర్ అయితే వాచ్ చేసింది. మరి తెలుగు ట్రైలర్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, సో మొత్తానికి ఈ తమిళ్ ట్రైలర్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎలా ఉందంటే మామ చాలా బాగుంది. ఇంతకుముందు రిలీజ్ అయిన పార్ట్ 2 పార్ట్ 3 కన్నా చాలా బెటర్గా ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ గ్రాఫిక్స్, హర్రర్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండబోతుంది ఈ సినిమాలో, పక్కగా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ మల్టీ యూనివర్స్ ఒక షాట్ ఉంటుంది అనమాట, అది ఈ ట్రైలర్లో చూపించారు, చాలా బాగుంది. అండ్ మొత్తానికి చెప్పాలంటే ట్రైలర్ అదిరింది. అండ్ కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే స్టోరీ అనేది మనకు రిపీటెడ్గా మళ్ళీ అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 లానే ఈ సినిమా కూడా సేమ్ అదే రొటీన్ స్టోరీ. ఒక పెద్ద బంగ్లా, ఒక ఫ్యామిలీ అనేది ఆ బంగ్లాకి వెకేషన్ వస్తుంది. అక్కడ ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక పర్సన్కి దెయ్యం పడుతుంది. ఆ దెయ్యం ఏంటనేది ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మనకు ఇంటర్వ్యూలో రివీల్ చేస్తారు. తర్వాత మొత్తానికి క్లైమాక్స్లో ఒక అమ్మవారి ఒక పెద్ద సెట్, అక్కడ ఒక సాంగ్, తర్వాత లాస్ట్ క్లైమాక్స్లో ఆ దెయ్యాన్ని పోగొట్టి హీరో అనమాట. మొత్తానికి దెయ్యంతో వెళ్ళిపోతుంది. ఇది క్లైమాక్స్ ఎండ్. సేమ్ స్టోరీ రిపీట్ చేశాడు డైరెక్టర్ సుందర్ సి ఈ పార్ట్ 4లో కూడా. కానీ రిపీట్ చేసినా కూడా మనకు హారర్ ఎలిమెంట్స్ కొత్తగా ఉండదని పక్కగా అర్థమవుతుంది. అండ్ అదే విధంగా ఈ సినిమాలో మెయిన్ హీరోగా యాక్ట్ చేస్తుంది ఎవరంటే సుందర్ సి, డైరెక్టర్ కూడా అతనే. ఆల్రెడీ పార్ట్ 3లో హీరో ఆర్య, పార్ట్ 2లో హీరో సిద్ధార్థ్, ఇక్కడ పార్ట్ 4లో హీరో అండ్ డైరెక్టర్ సుందర్ సి. అండ్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది ఎవరంటే తమన్నా భాటియా. సో మొత్తానికి తమన్నా భాటియా ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది సినిమాలో. అండ్ ట్రైలర్ చూస్తుంటే తమన్నాకి దెయ్యం పట్టినట్టుగా ఆ క్యారెక్టర్ అయితే మెయిన్ లీడర్లో ప్లే చేస్తుంది. సో మొత్తానికి ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఇక కామెడీకి అయితే కొదవే లేదు మావా, ఎందుకంటే యోగి బాబు ఉన్నాడు. ఎవరు నువ్వు ఇంత టాలెంట్గా ఉన్నావు, ఆ పర్సన్ ఉన్నాడు. తర్వాత కోవిల్ సల్ల గారు ఉన్నారు మావా. సో కామెడీకి అయితే కొదవే ఉండదు. అండ్ మొత్తానికి నేను ఏదైనా ఒక మూవీ ట్రైలర్ చూసినా, టీజర్ చూసినా, ఆ సినిమా కంటెంట్ ఏంటి, థియేటర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా హిట్ అవుతున్నా ఫ్లాప్ అవుతున్నా ముందే ఎస్టిమేషన్ చేసి చెప్పేస్తా. ఆల్రెడీ చాలా సినిమాలు వాళ్ళు చెప్పే ఎక్కడ మిస్ అవుతుంది మన ఇన్ఫర్మేషన్. ఓకే, సో రీజన్ ఇప్పుడు ఒక 2 days నుంచి చాలా మంది కామెంట్ చేస్తున్నారు రిపీటెడ్గా, ఏమో నువ్వు సినిమా చూడకుండా రికమెండ్ చేస్తున్నావు, మరి సినిమా చూసి రికమెండ్ చేయొచ్చేదంటే నేను సినిమా చూసినా చూడకపోయినా మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ సినిమా కలెక్షన్స్ ఎంత వచ్చాయి, పబ్లిక్ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది, యూట్యూబర్స్ ఇచ్చిన రివ్యూస్ ఎలా ఉన్నాయి, మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను ఏ సినిమా అయితే చూడలేదో ఆ సినిమా గురించి నేను రికమెండ్ చేస్తాను. ఓకే, ఆషామాషి నేను రికమెండ్ చేయను, మంచి కంటెంట్ ఉన్న మూవీస్ మాత్రమే రికమెండ్ చేస్తాను, అదనమాట. ఓకే, జస్ట్ టీజర్ ట్రైలర్ చూస్తేనే ఆ సినిమా కంటెంట్ ఏంటి అని చెప్పేస్తా, అది హిట్ అవుతున్నా ఫ్లాప్ అవుతుందని చెప్పేస్తా. ఓకే, నాకున్న నాలెడ్జ్ అలాంటిది. సో మీకు అదే చెప్పేస్తాను, గురించి రిపీట్ కామెంట్ చెప్పాను, కామెంట్ చేస్తే బ్లాక్ చేస్తా. ఓకేనా, సో అది మొత్తానికి రాసి పెట్టుకోండి. ఈ అరణ్మనే పార్ట్ 4 తెలుగులో అండ్ తమిళ్లో సూపర్ హిట్ అవుతుంది, నో డౌట్. ఓకే, సో నేను ఆల్రెడీ చాలా సినిమాలు ఈ సినిమా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది, షార్ట్ కట్ రివ్యూలు చెప్పాను, అండ్ మెయిన్ ట్రైలర్ రివ్యూలు చెప్పాను, టీజర్ రివ్యూలు చెప్పాను. కావాలంటే మన ఛానల్ ప్రీవియస్ వీడియో చెక్ చేసుకోండి. ఓకే.